మెంతి కూర చికెన్ చేద్దాం అనుకుంటున్నా. 1 ఆనియన్, 4 చిల్లీస్, 2 టమాటోస్. ఇది వచ్చేసి మెంతి కూర క్యూబ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇట్లుంటాయి అవి, ఇట్లుంటాయి క్యూబ్స్. డైరెక్ట్ చికెన్ అంతా బాయిల్ అయినాక వేసేయడమే. ఇవి చాప్ చేసుకున్నాక తీస్తా వీడియో. కొంచెం ఆయిల్ వేసుకొని, అయ్యో ఎక్కువ పడిపోయింది ఆయిల్, తీయాలి కొంచెం. సరిపోద్ది, ఎందుకంటే కిలో వరకు ఉంది చికెన్. ఈ చికెన్ నిన్ననే ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టేసాను ఫ్రిడ్జ్లో, ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోతుంది. సో 2 tomatoes, 1 onion, 4 chilies. Okay, this is ginger garlic paste I am using for this వంటకం. ఇది వచ్చి మెంతి కూర క్యూబ్స్, మేతి. ఇది వచ్చేసి చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసినదే, మళ్ళీ వాష్ చేయడం ఎందుకని చెప్పి దీంట్లోనే వండేస్తున్నాం. మన బద్ధకం కదా, అలా ఉంటుంది. బద్ధకానికే బ్రాండ్ అంబేద్కర్ మన ఆనియన్స్, చిల్లీస్, పుట్టింగ్స్. ఓకే, అది మంచిగా ఫ్రై అవ్వాలి. అందుకే బెటర్ ఇలా చేసుకోవాలి. బయట క్లైమేట్ ఇలా ఉంది, రైనీగా. వేడి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఓకే, కొంచెం పసుపు. ఆల్రెడీ చికెన్ నిన్న పసుపు వేసి ఉడకబెట్టా, బట్ స్టిల్ కలర్ కోసం పసుపు వేస్తా. వాడి జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే కదా యాడ్స్లో వస్తుంది. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకొక 1/2 స్పూన్ వేస్తా, ఎందుకంటే మన ఇండియాలో ఉన్నంత ఫ్లేవర్ దీంట్లో ఉంది. ఆయిల్ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది, బట్ నాకు తీసే ఓపిక లేదు, అలానే చేశాను. మెంతి కూర కూడా అట్లా సెట్ అయిపోతుంది. ఇంక టమాటోస్ వేస్తా. టమాటోస్ ఎంత కష్టం, ఒక చేత్తో వంట, ఒక చేత్తో రికార్డింగ్. కొంచెం బాయిల్ అయిపోవాలి. ఇన్న మూత, కమ్ హియర్, యు గో దేర్. టడా! టొమాటోస్, ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కారం వేస్తున్నా. ఈ స్పూన్ తోటి 1 స్పూన్, ఇంకా 2 స్పూన్. తర్వాత దీన్ని అంటారు ధనియా పౌడర్. కొంచెం ధనియా పౌడర్ వేయాలి. కమోన్. ధనియా పౌడర్ వేసేసి ఈస్టర్న్ వారి చికెన్ గరం మసాలా వేసేసి ఇది కలపాలి అన్నమాట. మంచిగా ఇలా కలిపేసి కొంచెం మసాలాలు వేగాలి. ఆ పొడి, కారం, సాల్ట్ చికెన్లో ఉంది, బట్ స్టిల్
but still I have to add some salt. So salt మనలాగా టాటా వారి సాల్ట్ ఉండదు ఇక్కడ, ఏదో నార్మల్ యాజ్డల్ సాల్ట్. మీన్వైల్ చికెన్ బాయిల్ అయ్యేలోపు ఇది మెంతి క్యూబ్స్ అన్నమాట. సో ఈ హాట్ వాటర్లో వేస్తున్నాం, మరి అంత హాట్గా లేవు, వామ్గా ఉన్నాయి. సో దట్ విడిపోవడానికి, ఇది మంచిగా విడిపోతే దాంట్లో వేసేవచ్చు డైరెక్ట్. ఇది కూర బాగా మెల్ట్ అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం ఒక 2 minutes సిమ్లో ఉంచేసి ఆపేయడమే. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంటి కూర చికెన్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే, యమ్మీ 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 ఉంది.